హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. రాగాల 24 గంటల్లో ఏం జరిగింది? అస్సాం, బీహార్, ఢిల్లీ తగలబడతాయి. మోదీకి మమతా వార్నింగ్. తూర్పు రాష్ట్రాలు తగలబడతాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీ బీజేపీని బెదిరించారు. నేనెప్పుడు పగ తీర్చుకోలేను, కానీ ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను. ఒకవేళ బెంగాల్ తగలబడితే అస్సాం, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఢిల్లీ సైతం తగలబడతాయని గుర్తుంచుకోండి అని హెచ్చరించారు. ఆమె బహిరంగంగా అల్లర్లకు పిలుపునిస్తోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని అమిత్ షాను బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ కోరారు. కవితకు ఘన స్వాగతం, సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు. ఎమ్మెల్సీ కవిత శంషాబాద్ విమానాశ్రయంలో పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కొందరు కార్యకర్తలు సీఎం అంటూ స్లోగన్ చేశారు. అనంతరం ర్యాలీగా బంజారా హిల్స్ లోని ఆమె నివాసానికి బయలుదేరారు. కవితకు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ రోడ్లపై భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. కాగా రేపు మధ్యాహ్నం కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ ను కలవనున్నారు. భర్తకు మరో యువతితో పెళ్లి చేసిన భార్య. మహబూబాబాద్ కు చెందిన సరిత తన భర్త సురేష్ కు మరో యువతితో పెళ్లి జరిపించింది. సురేష్, సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరగగా 2 పిల్లలున్నారు. మానసిక వికలాంగురాలైన సంధ్య తన భర్తను ఇష్టపడిందని తెలియడంతో ఆమెకు తన భర్తకు గుడిలో పెళ్లి చేసింది. సంధ్య వికలాంగురాలు. ఆమె మా భర్త మేనమామ వాళ్ళ కూతురు. ఆమెను నా చెల్లిలా చూసుకునేందుకే ఈ పెళ్లి జరిపించా అని సరిత తెలియచేశారు. 10 ఏళ్లు తెలంగాణ తల్లి గుర్తుకు రాలేదా రేవంత్ రెడ్డి? మిలియన్ మార్చ్ తరహాలో డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేపడతామని సీఎం రేవంత్ తెలియజేశారు. భూమి పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచి రోజులు లేవని పండితులు చెప్పడంతో ఇవాళ కార్యక్రమం నిర్వహించాం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు? కన్న తల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహం ఉంటుంది అని సీఎం స్పష్టం చేశారు. అల్లం ఎందుకు తీసుకోవాలి? ప్రస్తుతం అల్లం నిత్య జీవితంలో భాగమైపోయింది. దానిని ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి, నోటి దుర్వాసన పోగొడుతుంది, అరుచిని పోగొట్టి ఆకలిని పెంచుతుంది, జలుబు దగ్గును దూరం చేసి కఫం సమస్య తగ్గిస్తుంది, బరువు తగ్గడంలోనూ ఇది ఉపకరిస్తుంది, అల్సర్, అజీర్తి, షుగర్, కీళ్ళ నొప్పులు వంటి సమస్యలున్న దూరం చేస్తుంది, పీరియడ్స్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లుంది కేటీఆర్. సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేయడంపై కేటీఆర్ స్పందించారు. సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది? దొడ్డిదారిలో పిసిసి చీఫ్ అయి ఇవాళ రాజీవ్ గాంధీ మీద కపట ప్రేమ చూపిస్తున్నావు. నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెట్టినట్లుంటది. పనికిరాని విగ్రహాలను తొలగిస్తాం అని ట్విట్టర్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా తన పని తాను చేసుకుపోతుంది, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఓఆర్ఆర్ అవతల ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలో ఉన్నాయి. ఫామ్ హౌస్లు కట్టుకున్న కొందరు సెలబ్రిటీలు మురికి నీటిని ఉస్మాన్ హిమాయత్ సాగర్ లోకి వదులుతున్నారు. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. కేటీఆర్ ను డిస్క్వాలిఫై చేయాలి సీఎం రేవంత్. పార్టీలకు అతీతంగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మొదట కాంగ్రెస్ నేత పల్లం రాజు నిర్మాణాన్ని హైడ్రా కూల్చింది. జన్వాడ ఫామ్ హౌస్ కు పంచాయతీ అనుమతులు లేవు. ఆ విషయాన్ని దీనిని లీజుకు తీసుకున్నట్లు కేటీఆర్ తెలియజేశారు. ఆ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో ఎందుకు పేర్కొనలేదు? ఆయనను డిస్క్వాలిఫై చేయాలి. మా కుటుంబ సభ్యులకు అక్రమ నిర్మాణాలు ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టిస్తా అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కవిత బెయిల్ పై స్పందించిన సీఎం రేవంత్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటికి రావడంపై సీఎం రేవంత్ స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ తమ ఓటు బ్యాంకును బీజేపీకి బదులు చేసిందని, ఆ కారణంగానే కవితకు 5 నెలల్లో బెయిల్ వచ్చిందన్నారు. మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది కేసులో సిసోడియాకు బెయిల్ ఎందుకు ఆలస్యమైందని, నెలలు గడుస్తున్న సీఎం కేజ్రీవాల్ కు ఎందుకు బెయిల్ రావడం లేదని ఆయన ప్రశ్నించారు. గణేష్ ఉత్సవాల సమయంలో అదనపు ట్రిప్పులు. గణేష్ ఉత్సవాల సమయంలో మెట్రో అదనపు ట్రిప్పులు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ లో డిమాండ్ మేరకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో అదనపు మెట్రో రైళ్లు నడిపిస్తామని ఎండి ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఖైరతాబాద్ మహాగణ గణపతి సందర్శనకు వేల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంట నుంచి 2 గంటల వరకు మెట్రో రైలు నడిపిస్తామని తెలియజేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెట్రో రైళ్లను నడిపిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు
మహిళలకు మతి స్థిమితం లేదు, దాసోచ్ శ్రావణ్. చేయని తప్పులు అన్యాయంగా ఇరికించిన ఎంతో ధైర్యంతో ఎమ్మెల్సీ కవిత ఫైటర్లా పోరాడారని బీఆర్ఎస్ నేత దాసోచ్ శ్రావణ్ అన్నారు. కవిత బెయిల్ పై ఓ ప్రకటన ద్వారా ఆయన స్పందించి సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు, ఈడీ, సిబిఐల దర్యాప్తు తీరును తీవ్రంగా ఆక్షేపించాయని చెప్పారు. వారి వ్యాఖ్యలతో ఈ కేసు నిలవదని స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ నేతలు మతి స్థిమితం పోయి మాట్లాడుతున్నారని దాసోచ్ శ్రావణ్ వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం అబ్బాయిలకు నేర్పాలి, బాంబే హైకోర్టు. చిన్నతనం నుంచే అబ్బాయిల ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్ర బద్లాపూర్ లో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి కేసులో సుమోటోగా విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతుంది, బాలురకు లింగ సమానత్వం, మహిళలను గౌరవించడం నేర్పాలి. మనం ఎప్పుడు బాలికల గురించే మాట్లాడతాం, ఏదో తప్పు ఏదో ఒప్పో మగపిల్లలకు ఎందుకు చెప్పకూడదు అని ప్రశ్నించింది. ఇది స్కూల్ లెవెల్లోనే స్టార్ట్ కావాలి. ఇక్కడ పోలీసులకు బెత్తం ఇచ్చింది, పోలీసులకు గన్నిచ్చింది. స్కూల్ లెవెల్లోనే గట్టిగా వాళ్ళకు మందలిస్తే ఇంతవరకు రాదేమో అనేది మన అభిప్రాయం. విద్యార్థులు డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిళ్లు. సీఎం డ్వాక్రా మహిళలు విద్యార్థులకు రాయితీపై ఎలక్ట్రికల్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలియజేశారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ ఈఎస్ఎల్ ప్రతినిధుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ PMAY ఇళ్లకు ఇంధన సామర్థ్యం విద్యుత్ పరికరాలను రాయితీపై అందిస్తాం, ప్రభుత్వ వాహనాల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తాం, ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వస్తువులపై సబ్సిడీ ఇస్తాం అని సీఎం తెలియజేశారు. దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవితాంతం జైలుకే యోగి సర్కార్. యూపీలోని యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే వారిని జీవితాంతం జైల్లో ఉంచేలా కఠినమైన పాలసీలకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పోస్టులకు ఈ రూల్ వర్తిస్తుంది. మరోవైపు ప్రభుత్వ పథకాలను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు నెలకు 8 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తామని అక్కడ సర్కారు తెలియజేసింది. మరి ఇలాంటిది ప్రతి ఒక్క స్టేట్లో చేస్తే అందరికీ బెనిఫిట్ వస్తుంది కాబట్టి యూట్యూబర్లకు తెలుగు రాష్ట్రాలు కూడా ఆలోచిస్తే మంచిది. హైడ్రా అంటే హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ని రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూములు పరిరక్షణ వంటివి హైడ్రా బాధ్యతలు. చెరువుల FTL లో బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తుంది. వైద్యురాలిపై అత్యాచారం భయానకం. రాష్ట్రపతి ముర్ము ఆర్జికర్ వైద్యురాలిపై అత్యాచారం కలిచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అది భయానకమని, ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న దారుణాల్లో ఒకటని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో మన కూతుళ్లు, సోదరీమణులపై అఘాయిత్యాలకు తావు లేదన్నారు. అందుకే దేశం బగ్గుమంటుందని, తాను అందులో ఒకరని అన్నారు. కోల్కతాలో స్టూడెంట్స్, వైద్యులు, పౌరులు ఆందోళన చేస్తున్న నేరగాళ్లు ఎక్కడో స్వేచ్ఛగా తిరుగుతున్నారని ముర్ము తెలియజేశారు.